జానీ మాస్టర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ పై జానీ మాస్టర్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోసారి అయితే ఆయన చేసిన కామెంట్స్ చూస్తే గనక పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. 2029లో సీఎం అవుతారు, 2034 కల్లా పీఎం అవుతారంటూ జానీ మాస్టర్ మాట్లాడారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులో జరిగినటువంటి జనసేన కార్యక్రమం నిర్వహించిన వేడుకల్లో జానీ మాస్టర్ పాల్గొన్నారు. అయితే ఈ వేదికపై నుంచి జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. జానీ మాస్టర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సో ఇప్పటికే కూటమిలో జనసేన పార్టీ భాగంగా ఉంది. జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే 2029 కల్లా ఆయన సీఎం అవుతారు, 2034 కల్లా పీఎం అవుతారంటూ ఆయన అభిమానాన్ని చాటుకున్నారా బహుశా, లేదంటే ఆయన నిజంగానే పవన్ కళ్యాణ్ కావాలని కోరుకున్నారా, ఆకాంక్షించారో తెలియదు. కానీ మొత్తం మీద ఒక రాజకీయంగా కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబుని కాదని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రస్తుతం, చంద్రబాబుని కాదని కూటమిలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి అధినేతగా పవన్ కళ్యాణ్ త్వరలోనే సీఎం అవుతారని, కానీ మోదీతో భాగస్వామైనటువంటి పవన్ కళ్యాణ్, మోదీతో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మోదీని పక్కన నెట్టి మోదీ స్థానంలోకి వెళ్తారని ఒక రాజకీయంగా చర్చ కూడా రాజకీయంగా ఒక సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. పవన్ కళ్యాణ్ విషయంలో జానీ మాస్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సో సీఎం అవుతారు, తర్వాత పీఎం అవుతారంటూ కూడా జానీ మాస్టర్ మాట్లాడారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, మనం జానీ మాస్టర్ మాట్లాడినటువంటి ఆడియో చూద్దాం. ఎందుకంటే సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది, సోషల్ మీడియాలో కూడా ఎక్కువస్తోంది. ఈరోజు కళ్యాణ్ అన్న బర్త్డే. సో ఆయన బర్త్డే అని అంటే మనందరి బర్త్డే, మనందరికి సంబంధించిన బర్త్డే. ఈ బర్త్డే చాలా స్పెషల్ ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చిన బర్త్డే ఇది. ఆయన ఒక సీఎంగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా. సో ఈ బర్త్డే అనేది చాలా చాలా స్పెషల్ అందరికీ. సో వేరే వేరే ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని ప్లేసెస్లో అందరూ చాలా సెలబ్రేషన్ చేసుకున్నాను. పొద్దున్న కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ మాట నేను చెప్పచ్చో తెలియదు. చేసుకోవాలన్నా ఈ ఒకటి కాదు. ఈరోజు మీరు డిప్యూటీ సీఎం, రేపు నెక్స్ట్ 2029 మీరు సీఎం, 2029 మీరు సీఎం, 2034 పిఎం. ఇది రాసుకోండి, ఇది రాసుకోండి. పవన్ కళ్యాణ్ గారు 2029 సీఎం, 2034 పిఎం. కళ్యాణ్ అన్న బర్త్డే హ్యాపీగా జరిగింది, అంత జరిగింది. కానీ ఇలానే కళ్యాణ్ అన్న ఆయన ఎంత బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నా కూడా కానీ ఆయన ఎప్పుడు ఆలోచించింది ఒకటే, 10 మంది బాగుండాలని చెప్పి. సో ఈరోజు ఒక్కొక్క ప్లేస్లో వరదలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడే ప్లేస్లో వాళ్ళ గురించి ఆలోచించి ఆయన ఎక్కువగా సెలబ్రేషన్ చేసుకోలేదు. అది కళ్యాణ్ అన్న అంటే అందరి గురించి ఆలోచించారు. నిన్న బాలకృష్ణ గారి బర్త్డే 50 సంవత్సరాలది ఇండస్ట్రీ సెలబ్రేషన్ చేసుకుంది. అక్కడ కళ్యాణ్ అన్న అండ్ చంద్రబాబు నాయుడు రావాలి, కానీ అంతా ఓకే అక్కడికి రాకుండా ఆగిపోయినారు. ఎందుకు ఆగారని అంటే కేవలము ఇక్కడ ఇంతమంది బాధపడుతున్నారు, ఇళ్లలో ఉన్నారో లేదో, నిద్ర ఉందో లేదో, వాటర్ వచ్చేసి ఎంత బాధపడుతున్నారు. ఇలాంటి టైంలో మనం అక్కడికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుంటాం కరెక్ట్ కాదని చెప్పి ఆగిపోయి వాళ్ళ గురించి ఆలోచించు, వాళ్ళని ఎలా చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలా చేస్తే మళ్ళీ బయటకు వస్తే వాళ్ళ ఇంట్లో ఎలా ఆనందాలు వస్తాయని చెప్పి ఆగిపోయి వాళ్ళ గురించి ఆలోచించారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ సార్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. జన సైనికులు కానీ మన అందరం కూడా ఎంత సెలబ్రేషన్ చేసుకున్నా కూడా వాళ్ళ గురించి ఆలోచించాం. కాబట్టి ఈ రోజు చేసుకోవాలన్నా ఈ ఒకటి కాదు. ఈరోజు మీరు డిప్యూటీ సీఎం, రేపు నెక్స్ట్ 2029 మీరు సీఎం, 2029 మీరు సీఎం, 2034 పిఎం. ఇది రాసుకోండి, ఇది రాసుకోండి. పవన్ కళ్యాణ్ గారు 2029 సీఎం, 2034 పిఎం. జై